రైతులకు చెల్లించాల్సిన 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం దోచుకుందని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. రైతులకు చెల్లింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు పంపినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కొన్ని నిధులు మార్కెటింగ్ కమిటీకి చేరినా వాటిని రైతులకు చెల్లించకుండా ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మార్కెటింగ్ కమిటీకి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. రైతుల నుండి ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు అందించాల్సిన 40 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయంటూ కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2021-22 సంవత్సరానికి గాను ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ కూలీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఎఫ్సీఏ 40 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 40 కోట్ల బకాయిలను ఎఫ్సీఏ ప్రభుత్వానికి చెల్లించాలినా వాటిని ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని వెల్లడించారు. అరకొరగా 7,65 లక్షల నిధులు కోఆపరేటివ్ మార్కెటింగ్ కమిటీ, ఇతర సొసైటీలకు ప్రభుత్వం విడుదల చేసినా ఆయన మార్కెటింగ్ కమిటీలు, సొసైటీలు రైతులకు చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిజాయితీని నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అయితే ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది. ఇంకా కూడా సొసైటీలు ఎక్కడ కూడా మూవ్మెంట్ కనిపించట్లేదు. ఇవాళ మనం చూస్తున్నాము, దాదాపు 2021 సంవత్సరానికి గాను 7,15 లక్షల రూపాయలు కేవలం హమాలీ ఛార్జీలే ఉన్నాయి. అలానే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా కలుపుకుంటే 20 కోట్ల రూపాయలు 2021 సంవత్సరానికి ఆ సీజన్ గాను ఉంది. అలానే 2022 సంవత్సరానికి మరొక 21 కోట్ల రూపాయలు, మొత్తం కూడా 42 కోట్ల రూపాయలు దాదాపు ఈ 2 సీజన్స్ కి కలిపి ఇవ్వాల్సిన డబ్బు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సొసైటీలు అంతా కలిపి కొన్ని లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది. అయితే డీసీఎంఎస్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2,14 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయి. అయితే కలెక్టర్ గారు లెటర్ రాసి డీసీఎంఎస్ కి లెటర్ రాసి వాళ్ళు ఇష్యూ చేయమంటే మా దగ్గర రైతుల డేటా ఏమీ లేదు, మేము ఇవ్వలేము, మాకు వచ్చిన 2,14 లక్షల రూపాయలు మేము విడుదల వాడిగా మేము కలెక్టరేట్ కి అలాగే రైతు సొసైటీకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ దగ్గర రైతులు కొలిచిన మొత్తం డేటా ఉంది. కొలిచినప్పుడు ఎంత కొలిచాము, ఎంతమంది మనం ఎన్ని క్వింటాలు తీసుకున్నాము అనే డేటా పూర్తిగా డీసీఎంఎస్ దగ్గర ఉంది. అయితే దీన్ని కూడా కలెక్టర్ గారు మీరే చెల్లించాలి, మీ దగ్గర కంప్లీట్ డేటా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కూడా ఇవాళ నేను అడుగుతున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అలానే ఇక్కడ మనకి జిల్లా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. రైతులకి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇంత భారీ స్కామ్ 40 కోట్ల రూపాయల పైన భారీ స్కామ్ ఇవాళ రైతులకి దగా పడుతుంటే ఎందుకు మేము చెల్లించట్లేదు? మీకు డీసీఎంఎస్ అన్న సొసైటీలు అంటే ఎందుకు అంత ప్రేమ అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకు ఈ డబ్బులు రాలేదు? డబ్బులు వచ్చి చాలా రోజులైనవి. అయినా కూడా ఇప్పుడు దాకా 2021 సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 2021కి ఇవాళ మనం ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. అది చూసుకుంటే 2 నుంచి 3 ఏళ్ళు అయిపోయినాయి డబ్బులు వచ్చి. అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకి ఏదైతే డబ్బులు చెల్లించాలో సొసైటీ డీసీఎంఎస్ కానివ్వండి, అలానే ఇతర రైతు సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లించాల్సిన డబ్బులన్నీ కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, లేకపోతే రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈ మొత్తం 2 పంటల డబ్బులు లెక్కేసుకుంటే 40 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు రావాలి, రైతులకు రావాలి. ఈ 40 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎందుకు అంటున్నాం అంటే అవి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కాదు. స్టేట్ గవర్నమెంట్ దళారీ పాత్ర. ఎఫ్సీఐకి స్టేట్ గవర్నమెంట్ 2 వస్తుంది, కానీ వచ్చినప్పుడు ఎఫ్సీఐ వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చేసింది. దాంట్లో ఒక లెటర్లో స్పష్టంగా కనిపించారు. ఎఫ్సీఐ మనకి ఇచ్చిన దాని ప్రకారం, ఎఫ్సీఐ నామ్స్ ప్రకారం క్వింటాల్కి 25 రూపాయలు ఇవ్వండి కమిషనర్స్ సర్ప్రైజ్గా రాశారు. అంటే దాని అర్థం ఎఫ్సీఐ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి మొత్తం డబ్బులు వస్తే ఈ రోజు రైతులకు 5 చిన్నపాటు డబ్బులు ఇవ్వలేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు కానివ్వండి, హమాలీ డబ్బులు కానీ ఇవ్వకుండా దాంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఒక డిఎం తిన్నారు, ఇంకో డిఎం తిన్నారు. వాళ్ళంటే మీరేం చేస్తున్నారయ్యా? వాళ్ళ మీద చర్య తీసుకుని మాకు డబ్బులు రావాలి కదా. మాకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళ మీద నెప్పలు నెట్టేసి మాకు డబ్బులు ఇవ్వకుండా ఉన్న మాత్రం చాలా దుర్మార్గం. ఇది రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు. దీని మీదట 2 రకాలు కూడా దినేష్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులను సమీకరించి గవర్నమెంట్ మీద పోరాటం చేస్తాం. అదే న్యాయ పోరాటం చేసేదానికి కూడా మేము రైతు సంఘాల తరఫున సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము హైకోర్టుకు పోతాం. ఎవరెవరు తిని ఉన్నారో వాళ్ళందరూ బయటకు రావాలా, రైతులకు వెంటనే డబ్బులు అనేది మాట ఇవ్వండి.